క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. ఈ రోజు దేవకి ఫంక్షన్ హాల్లో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో బీఎస్పీ నాగర్ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ కొత్తపల్లి కుమార్ మాట్లాడారు. తెలకపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అన్ని గ్రామ సభల ద్వారా కాకుండా నేను టిక్ పెట్టిన వాళ్ళకి వస్తాయని మాట్లాడడాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రజలంతా ఓట్లు వేస్తే ఎమ్మెల్యేగా గెలిచారని, కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేగా గెలుపొందలేదని ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన నియోజకవర్గ ప్రజలందరికీ దక్కాలని వారు కోరారు. కూచుకుల కుటుంబ ఆస్తులు ప్రజలకు వద్దు అని, ప్రజలు ట్యాక్సుల ద్వారా కట్టిన డబ్బులు మాత్రమే ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. 10 ఏళ్లు పాలించే సీఈఓ అని చెప్పుకొని సీఈఓ పోస్టుకు మాజీ ఎమ్మెల్యే తిరిగి వెళ్లారని, అలాగే రాజేష్ రెడ్డి గారికి కూడా ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని విమర్శించారు. ఇటు కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ పృథ్వీరాజ్, అసెంబ్లీ అధ్యక్షులు కళ్యాణ్, బిజినాపల్లి మండల అధ్యక్షులు రామచందర్, అసెంబ్లీ కమిటీ నాయకులు మోహన్ రెడ్డి, రాములు, రామచందర్, హర్ష, ముదిరాజ్, బీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సాయిబాబాలు పాల్గొన్నారు. నార్కల్ ప్రజలు ఫస్ట్ క్షమాపణ చెప్పాలి. ఆయన ఏం మాట్లాడతారంటే, ఈ నార్కల్ తాలూకులో నేను కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చిన, ఇల్లు రావాలన్నా, మీకు ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా, రేషన్ కార్డు రావాలన్నా, ఏదైతే పథకాలు రావాలంటే నేను కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చిన, మా కార్యకర్తలు ఎవరు డిక్లేర్ చేస్తే వాళ్ళే అని చెప్పి మాట్లాడాను. నేను అర్థం ఉన్నాను, ప్రజల సొమ్మని ఎప్పుడు రాదని చెప్పి వార్నింగ్ మాట్లాడాను కదా. నేను అర్థం ఉన్నా, మీ తాత సంపాదించిన ఆస్తి ఏమైనా ఉంటే, మీ అబ్బాయి ఆస్తి ఉంటే, మీ అబ్బా అంటే మీ నాయన ఆస్తి ఉంటే అట్లా మాట్లాడుతున్నాడు. ఏమనుకుని మాట్లాడుతున్నాను? ఇష్టమైన ప్రజలపై అంటే అవాక చవాకలు అంటే హాంకారం మీద, హామ్ మీద రావని ఏమనుకున్నావు? నీ సొత్తు ఏమన్నది? నీ ఇంట్లో సొమ్ము ఏమన్నది? ప్రజల సొత్తు ప్రజలకు ఇవ్వాలని నువ్వే చెప్పినావు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాను, రేషన్ కార్డులు ఇస్తాను, ఎన్నేం చెప్తారు? ఇందిరమ్మ పేరు ఎన్నేం చెప్తారు? ఆ తల్లి చనిపోయి కూడా కాదు 4 ఏళ్ళు అవుతారు. కానీ ఆయన పేరు చెప్పి 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 అధికారం కోసం మీరు తాపత్రయం పడుతూ ఉన్నావు. నువ్వు మన ఎన్నికల్లో 6 గ్యారంటీ కార్డ్స్ వచ్చినావు. 3 ఇచ్చినాం, ప్రతి ఒక్కరికి ఇంటికి 3 వచ్చినాం. దాని మీద బరాబర్ నీ మీద కేసు వేస్తాం. నువ్వు ప్రజలకు మోసం చేసినావు. ఎన్నేం చెప్తావు? ఇండ్లు ఇస్తా అంటావు, భూములు ఇస్తా అంటావు, సర్వేలు అంటావు, ఎన్నేం చెప్తారు మీరు? ఇట్లా మోసం చేసుకుంటూ పోయి ప్రజల మీద అహంకారపూరితమైన పోయిన ఎమ్మెల్యే ఏమన్నాడు? ఇక్కడ నేను సీఈఓ అన్నాడు, నేను ఆదేశాలు ఇస్తాంటావు. ఒక పని చేయండి, మీరు 5 మండలాల ఎస్ఐలు మీ కార్యకర్తలు పెట్టుకోండి, ఆర్డీఓలు మీరే పెట్టుకోండి, మీ కార్యకర్తలు పెట్టుకోండి, ఎంఆర్ఓలు మీరే పెట్టుకోండి, విఆర్ఓలు మీ వాళ్ళే పెట్టుకోండి. ఇంక వాళ్ళేందుకు పని లేక? అంటే నీకు ఎమ్మెల్యే పదవి గౌరవం ఉందో లేదు మాకు తెలియదు. అంటే బర్రగాసిన గొడవగా పెట్టి దెబ్బొక్కటి చంపినట్టు మీకు పదవులు వస్తే దాని విలువ తెలుస్తలేదు. అంటే మీకు మేమైన అహం పనిచేస్తున్న ప్రజల మీద నువ్వు ఎట్లా ఉండాలి? అధికారుల మధ్య, ప్రజల మధ్య వారధిగా ఉండి ప్రజలకు ఏం సంక్షేమం వస్తుంది, ఏమొస్తుంది, నువ్వు ప్రజలకు గొంతుగా ఉండాలి నువ్వు. కానీ నువ్వే నేను ఆదేశాలు ఇస్తా లేకపోతే రేపు పొద్దునే బంద్ చేస్తా అంటే ఏమని మీ ఇంట్లోకి వెళ్ళి మీ కూచకుళ్ళ కుటుంబాలకు సొంత ఆస్తి మా ప్రజలకి ఏమొద్దు, మేము కట్టే ట్యాక్సీల ద్వారా, మేము కట్టే పన్నుల ద్వారా మా డబ్బులు మాకు ఏమని చెప్పి ఒక చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారం ఇవ్వాలి తప్ప నీ ఇంట్లోకి వెళ్ళి మా పొద్దున్న పదే చెప్తా ఉన్నాం. మీకు ఓట్ చేసినట్టు పాపానికి ఒక ఆయన ఇట్లే మాట్లాడి ఇంట్లో కూర్చున్నాడు, మర్యాద కూర్చొని పోయి బడలో షాపులు అనుకున్నాడు. నువ్వు కూడా ఆదేశాలు ఇచ్చినావు కదా, మేము ఆదేశాలు ఇస్తాం. ఈ రోజు మేము చెప్తా ఉన్నాం, ఈ రోజు నుంచి నీకు ఆదేశాలు ఇస్తాం. మేము కూడా చెప్తున్నాం కదా, పల్లెలా నిన్ను ప్రశ్నిస్తాం. పల్లెలా, వాడలా, గ్రామాన ప్రతి దగ్గర నేను ప్రశ్నించి మీ మోసపూరితమైన మాటలను ప్రజల ముందు పెట్టి నిన్ను తప్పకుండా ఈరోజు రాసిపెట్టుకోవాలి. అయ్యా రాజకీయాలకి నిన్ను ఓడగొట్టేది మాత్రం బహుజన సమాజ్ పార్టీ రాసిపెట్టుకో. ఇట్లా మాట్లాడుతాను. దయచేసి మీరు బంద్ చేసుకోలేదు, అహంకారం అనేది బంద్ చేసుకోండి. అహంకారం ఎవరి ఇంటికి వెళ్ళి ఎవరి అబ్బా సొత్తు, ఎవరు తాత సొత్తులు ప్రజలకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదైతే ట్యాక్స్ల ద్వారా వచ్చేటువంటి ప్రభుత్వ విధానాలు మాత్రమే, పాలసీ మాత్రమే కావాలి తప్ప మీ మాట్లాడితే ఊరికే ప్రసక్తి లేదు. ఇక్కడి నుంచి ఈ రోజు మేము స్టార్ట్ చేస్తాం, నీ ఎంబడి పడతాం. నువ్వు చేసేటువంటి
అవినీతి, నీ కారకదేశ అవినీతి, నీ కారకదేశ మోసాలు, దౌర్జన్యాలు పల్లె పల్లె పెట్టయిపోతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా మళ్ళీ మీరు స్టార్ట్ అయింది. ఒక ఆయన ఇంతకుముందు ఉంటే ఆయన వెళ్ళాలి కాబట్టాడు, ఇప్పుడు నువ్వు మళ్ళీ స్టార్ట్ చేస్తావు. కాబట్టి నువ్వు క్షమాపణ చెప్పాల్సిందిగా నువ్వు చెప్పేంత వరకు నువ్వు వదలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉందా. జై భీమ్, జై భారత్. కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారు తన కార్యకర్తల మీటింగ్లో బహిరంగంగా గ్రామ సభలో ఏమి ఫైనల్ అయినా ఒప్పుకునేది లేదు, మన కార్యకర్తలకు ఆ గ్రామంలోని అధ్యక్షుడు చెప్తేనే మేము తప్పకుండా కార్యకర్తలకే ఇంటి ఇస్తాం, అదే రైతు భరోసా ఇస్తాం, ఇవన్నీ ఇస్తాం, మేము చెప్తేనే ఫైనల్ అనేది ఆల్రెడీ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాం. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కు ఎస్పీకి ఆదేశాలు ఇచ్చినాం, అడిషనల్ కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాం. అది స్పష్టంగా పత్రికాకుగా మాట్లాడారు. మేము దీన్ని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఖండిస్తుంది తీవ్రంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర నీకు తెలుసు, మీ డాడీకి తెలుసు. 75 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఉంది. దేశంలో అన్యాయం జరుగుతుందని మీ నాయకుడు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు. ఆ రాజ్యాంగం ప్రకారమే ఎలక్ట్ అయి చట్టసభల్లో మాట్లాడుతున్నారు. ఆ రాజ్యాంగంలో ఏముంది? ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ యొక్క పరిపాలన జరిగేటువంటి 32 డిపార్ట్మెంట్లలో ప్రతి లబ్ధిదారునికి గ్రామ సభ ఆమోదం ప్రకారం అతనికి ఇల్లు ఇవ్వాలన్నా, రేషన్ కార్డు ఇవ్వాలన్నా, అదేవిధంగా ఈ జిల్లాకు కేటాయించిన డబ్బులలో ప్రతి పేదవానికి అందాలి. ప్రతి పేదవానికి గ్రామ సభనే ఫైనల్. ఇది యూపీఎస్సీలో కలెక్టర్లు మాట్లాడే విధానంలో ఫైనల్ గ్రామ సభ. ఈ గ్రామ సభనే నీవు ఇష్టార్థంగా త్యజించి మాట్లాడుతున్నావు. నేను అంటున్నా మీ బహుజన్ సమాజ్ పార్టీ వేదికగా, కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారు, ఇది రాచరిక పాలన కాదు, ఇది దొరల పాలన కాదు. రాజ్యాంగం భద్రపరకంగా నీవు ఎన్నుకోబడిన ఎమ్మెల్యేవు. నీవు ప్రమాణం చేసేటప్పుడు అసెంబ్లీలో ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మాట్లాడినవు. నీ రాచరిక పాలన మీద నీవు రాసుకున్న రాజ్యాంగం కాదు, ఈ రాజ్యాంగం ప్రకారం నువ్వు మాట్లాడినవు. ఈ మాట్లాడిన దానికి బేషరతుగా నాగర్ కర్నూలు అసెంబ్లీ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. మేము చెప్తున్నాం ఈ వేదికగా, ఈ పత్రికా ముఖంగా, నీవు కూడా క్షమాపణ చెప్పకపోతే పల్లెలో మా పార్టీ కార్యకర్తలు నిన్ను విభేదిస్తూనే ఉంటారు, నిన్ను ఖండిస్తూనే ఉంటారు. నువ్వు చెప్పేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేమంటున్నాం, ఈ యొక్క పథకాల విషయంలో నువ్వు 6 గ్యారెంటీలు అన్నావు. 6 గ్యారెంటీల్లో ఇంతవరకు ఒక బస్సు తప్ప నువ్వు చేసింది ఏది లేదు. ఇప్పటికీ రైతు రుణమాఫీ 2 లక్షలు కాని వాళ్ళు కొన్ని వందల మంది, వేల మంది రాష్ట్రంలో అధిక ప్రతిపక్ష పార్టీలు పొత్తుకుంటూనే ఉన్నాయి. అదేవిధంగా నువ్వేదైతే రైతు బంధు అన్నావు, రైతు బంధులో క్లియర్ గా ఎకరాకు 15,000 అన్నావు. ఎకరాకు 15 పోయి 10 మాట తప్పి ఈ రోజు 6,000 అంటున్నాం. దీన్ని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మాట మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీకే విలువ లేదు, మీకే పరిజ్ఞానం లేదు. ఈ పేద ప్రజలను మోసం చేసి ఇప్పుడు 6,000 అంటావు, వచ్చేసారి 3,000 అంటావు, లేకపోతే లేదు సార్ బడ్జెట్ లేదంటావు. మేము నాగర్ కర్నూలు వేదికగా అంటున్నాం, రాజేష్ రెడ్డి గారు నువ్వు ఒక డాక్టర్వి, 1 సంవత్సరం అయింది ఎమ్మెల్యేగా. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, నువ్వు ఎలక్షన్లో ఏం చెప్పొచ్చింది మీ పార్టీ, దాన్ని తప్పకుండా అమలు చేయాలి. అమలు చేయకపోతే బహుజన్ సమాజ్ పార్టీ అడుగడుగునా ఖండిస్తుంది. బేషరతుగా నీవు 24 గంటల లోపు, ఈ పత్రికా వేదిక 24 గంటల లోపు నీవు అంబేద్కర్ చౌరస్తాకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నీవు క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో మా పార్టీ ఆధ్వర్యంలో అదే అంబేద్కర్ చౌరస్తా దగ్గర నిన్ను నిలదీస్తాం, నీ దిష్టి బొమ్మ తలబెడతామని బహుజన్ సమాజ్ పార్టీ ఈ వేదిక ద్వారా తెలియజేస్తుంది. అదేవిధంగా నువ్వు రాజ్యాంగంలో కల్పించబడ్డటువంటి హక్కు ప్రతి ఒక్కరి హక్కు, దాంట్లో పూర్తిగా స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఆర్టికల్ 21లో కింది, ఆర్టికల్ 19 భావ ప్రకారం స్వేచ్ఛ ఉంది. మరి నీవేమనుకుంటున్నావు అంటే నాకెవరు ఎదురు మాట్లాడరు, మాకు తెలంగాణ రాష్ట్రంలో మరి అత్యధిక మెజార్టీ ఉందని నువ్వు అనుకుంటున్నావు. గతంలో కూడా కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం ఇట్లా విరమిస్తే నాగర్ కర్నూలులో మళ్ళీ ఇదే మాట్లాడితే 5,000 ఓట్లతోటి ఓడగొచ్చింది బహుజన్ సమాజ్ పార్టీ అనే పత్రికగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, మేము ఒకటే చెప్తున్నాం, పేద ప్రజలకు అందాల్సినటువంటి ప్రతి పైసా, అది ప్రజల డబ్బు,
ప్రజలు ట్యాక్సీలు కట్టి వివిధ పథకాల రూపకంలో పరిపాలనపత్వంగా జరగాల్సినటువంటి పనిని మీరు రాచరిక పాలనగా చేయొద్దని బహుజన్ సమాజ్ పార్టీ తెలియజేస్తుంది. బహుజన్ సమాజ్ పార్టీ పేదల పక్షాన మాట్లాడుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఎలక్షన్ లో నీకు 97,000 ఓట్లు వచ్చాయి అంటే 90,000 మందికి వేస్తావా? ఈ ప్రాంతంలో 2,10,000 ఓటర్లు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మరి మిగిలిన వాళ్ళకి ఎక్కువ నీ యొక్క ప్లానా? ఒకవేళ ఈయన తప్పకుండా ఆ పనులు చేస్తే బహుజన్ బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. 86,000 ఓట్లు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. నేను మా పార్టీ బహుజన్ సమాజ్ పార్టీగా ఎమ్మెల్యేకి ఏం సవాల్ విసురుతా ఉన్నామంటే 86,000 సభ్యత్వాలు నువ్వు కాంగ్రెస్ పార్టీని చూపిస్తావా? 86,000 సభ్యత్వాలు నువ్వు చూపించినప్పుడు నీ 86,000 మందికే నువ్వు పనిచేసుకో. కానీ మీ గెలుపు కోసం నాగర్ కర్నూలు ప్రజానికం అంతా ఏకమై కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీ కార్యకర్తల సమావేశంలో నేను టిక్కు పెడితేనే సంక్షేమ పథకాలు వస్తాయంటున్నాం. మళ్ళీ ట్యాక్సులు కూడా మీ పార్టీలోనే కట్టమని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలనే పన్నులు కట్టించుకోండి, పథకాలు కూడా వాళ్ళకే ఇవ్వండి. సీఈఓ జాబ్ చేసుకోవడానికి పంపించినాం, మళ్ళీ మీరు కూడా డాక్టర్ జాబ్ చేసుకోవడానికి పోతారేమో మళ్ళీ ఒకసారి ఆలోచించుకోమని అడుగుతా ఉన్నాం. డాక్టర్ రాజేష్ రెడ్డి గారు 10 ఏళ్ళు నేను సీఈఓను, నాకు ఎదురు లేదు, నాకు తిరుగులేదని మాట్లాడిండు. సీఈఓ జాబే మళ్ళీ వచ్చింది ఆయనకు. మళ్ళా నీకుట్లా మీ డాక్టర్ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ కూడా పోతావు. ఎందుకంటే మొత్తం ఒక్క హామీని కూడా మీరు నెరవేర్చలేదు. ఏటీఎం కార్డుల లాంటి కార్డులు ఇచ్చి ఇల్లు తిరిగి రాత్రి దొంగల్లాక ఈరోజు మరి ఆ కార్డు ఎక్కడ పోయినాయి? జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు వాళ్ళు. అంటే ఆ వ్యాఖ్యలతో కలెక్టర్ ఏకీభవిస్తున్నాడా? ఆ వ్యాఖ్యలు చేసిన మాటలు ఏవైతే ఉన్నాయో, నేను కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చిన, జాయింట్ కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చిన, డిపిఓకి ఆదేశాలు ఇచ్చిన చెప్పిండు. మరి వీళ్ళు కలెక్టర్ ఇవ్వకపోతే మేమేం అర్థం చేసుకోవాలి, సమాజం ఏం అర్థం చేసుకోవాలి? అంటే ఎమ్మెల్యే వ్యాఖ్యలను అధికారులు సమర్థిస్తున్నారు అని అడుగుతున్నాం. వాళ్ళు ఎమ్మెల్యే కోసం పనిచేస్తున్నారా, ఈ నాగర్ కర్నూలు ప్రజల కోసం పనిచేస్తున్నారా స్పష్టంగా చెప్పాలి. ఇప్పటికే చాలా మండలాల్లో ఎస్ఐల అరాచకం పేటరైపోతుంది. తిమ్మాజిపేట ఎస్ఐ అయితే చాలా వన్ సైడ్ గా పనిచేస్తా ఉన్నాడు. అక్కడ ఉన్న ఒక కాంగ్రెస్ నాయకుడు చెప్పిందే వేదం ఆయనకు, తిమ్మాజిపేట ఎస్ఐకి. ఈ అన్ని విషయాలు ఒకటొకటి గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేసుకుంటా ఉన్నాం. తప్పకుండా మళ్ళీ ఫీల్డ్ లోకి వస్తుంది బహుజన్ సమాజ్ పార్టీ. ఈ నాగర్ కర్నూలు ప్రజల కోసం బహుజన్ సమాజ్ పార్టీ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. అన్నట్టు మనం మీరు చూసి మున్సిపాలిటీలో అవినీతి జరిగిందని మేము మాట్లాడితే స్వయంగా మున్సిపల్ కమిషనరే పోయి కేసు పెట్టి మా దాంట్లో అవినీతి జరిగిందని ఒప్పుకున్నాడు. మేము ప్రజలలోనే ఉన్నాం, ప్రజల కోసమే పనిచేస్తున్నాం. కొంచెం ఇంటికి ముందు అయినా తప్పకుండా గతంలో ఎలాంటి పోరాటాలు చేసినో మళ్ళీ ప్రజల తరఫున ఆ పోరాటాలు చేస్తూ గౌరవ ఎమ్మెల్యే గారిని లేదంటే వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల కోసం బీఎస్పీ ప్రజాక్షేత్రంలో నిరంతరం ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై భీమ్.